గుర్రం నోటిలో బిట్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఈ మౌత్ లో బిట్ టచ్ అయ్యే బార్ ప్రాంతం ఎంత సున్నితమైనదో ముందుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నర్వ్స్ డైరెక్ట్ గా ఉండటం వల్ల చిన్న టచ్ కూడా వెంటనే ఫీల్ అవుతుంది. గుర్రం నోట్లో ఉన్న బార్స్ ప్రాంతం చాలా సున్నితమైనది. బిట్ తాకిన క్షణం ఈ నర్వ్ లేయర్ వెంటనే స్పందిస్తుంది. అందుకే చిన్న టచ్ కూడా గుర్రంకి స్పష్టమైన సిగ్నల్లా అనిపిస్తుంది. బార్ దగ్గరున్న సెన్సిటివ్ నర్వ్లు ఈ చిన్న మార్పుకే వెంటనే స్పందిస్తాయి. అందుకే గుర్రం రియాక్షన్ ఇంత వేగంగా కనిపిస్తుంది. మౌత్ లో బిట్ టచ్ అయిన క్షణం ప్రెషర్ ముందుగా బార్ ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడ్నుంచి అది టంగ్ మీదకి వెళ్లి లోపలి టిష్యూ వరకు పాకుతుంది. ప్రెషర్ బార్ లో మొదలై టంగ్ మీదకి వెళ్లి జా బోన్ లోపలి నర్వ్స్ వరకు వేవ్ లా పాకుతుంది. ఈ వేవ్ ఇంకా లోపలికి వెళ్లి డీప్ నర్వ్స్ ని యాక్టివ్ చేస్తుంది. చిన్న ప్రెషర్ కూడా మొత్తం జాలో స్పందన కలిగిస్తుంది. చిన్న రీన్ టచ్ వల్ల బార్లో చాలా స్వల్పమైన ప్రెషర్ వస్తుంది. గుర్రం దీనికి సాఫ్ట్ హెడ్ మూవ్ తో చాలా కంఫర్ట్ గా స్పందిస్తుంది. ఈ లైట్ టచ్ వల్ల బార్లో చిన్న సంకేతం వెళ్లి గుర్రం తలను సాఫ్ట్ గా చాలా కంఫర్ట్ గా మార్చుతుంది. రీన్ కొంచెం ఫర్మ్ గా ఉంటే బార్ మీద ప్రెషర్ పెరిగి నర్వ్స్ ని మరింత స్ట్రాంగ్ గా యాక్టివ్ చేస్తుంది. లెఫ్ట్ నుంచి రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు బార్, జా, నెక్ నర్వ్స్ కలిసి గుర్రం తలను సహజంగా ఎడమవైపు మూవ్మెంట్ చేస్తాయి. Don't forget to subscribe to Tech Talk with Ram and Jam for more exciting content and updates on the latest technology trends.